రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియో వినండి. ఇంతమంది భక్తులు ఆ దేవుడిని చూస్తే ఖచ్చితంగా దేవుడికి ఎక్కడ దిష్టి తగిలిందేమోనని మనం ప్రేమపూర్వకంగా ఇస్తున్నదే ఈ హారతి. అలాంటి హారతి భగవంతుడికి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని నమస్కరించాలే కానీ మర్యాదపూర్వకంగా దాన్ని అద్దుకుంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ కూడా మనలోకి వెళ్ళిపోతుంది. హారతి దేవుడికి దిష్టి తీయడం అంట. సో జస్ట్ నమస్కారం చేసుకోవాలి. అండ్ కామెంట్స్లో ఎందరో అలా కాదు అంటే కళ్ళకు అద్దుకోమని ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నేను కోపంతో ఎవరినో తక్కువ చేయాలని చేస్తున్న వీడియో మాత్రం కాదు. కానీ ఏదైనా ఆధారాలతో వైదికగా ప్రూఫ్స్తో చెప్పాలి. లేదంటే ఆల్రెడీ జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ని ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళం అవుతాం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటుంది భగవద్గీత. నీలోని సందేహాలు తీరే వరకు ప్రశ్నించి నీకు తృప్తికరమైన సమాధానం లభించిన తరువాతనే ఆచరించు. అసలు ఆరతి ఎందుకు ఇస్తాం? భగవంతుని ప్రతి ఆరాధన, పూజ లేదా భజన ముగింపులో లేదా గౌరవనీయ అతిథి లేదా సాధువుకు స్వాగతం పలకడానికి హారతిని నిర్వహిస్తాం. దీనితో ఎల్లప్పుడూ గంట మోగించడం, కొన్నిసార్లు పాడడం, సంగీత వాయిద్యాలు వాయించడం, చప్పట్లు కొట్టడం వంటివి చేస్తాం. చిన్న పిల్లలకి కూడా పుట్టినరోజు నాడు చక్కగా హారతి ఇస్తాం, పాటలు పాడుతాం. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఆ భగవంతుణ్ణి చూసుకొని అమ్మాయి అయితే అమ్మవారి పాటలు, అబ్బాయి అయితే రాముడి పాటలు పాడుతాం. అప్పుడు పిల్లలకి హారతి చూపిస్తాం కూడా. దానిని బయట పాడేయమే. పూజా విధానంలోని 16 ఉపచారాలు ఉంటాయి. షోడశ ఉపచారాలు అంటారు. దానిలో హారతి ఒకటి. ఇది దిష్టి కానే కాదు. హారతిని ఇలా సర్కిల్ మూమెంట్లో దేవుడి విగ్రహం మీద వెలుతురు పడేలా తిప్పుతాం. అలా చేయడం వల్ల ప్రతి భాగము విడివిడిగా భగవంతుని మొత్తం రూపం కూడా బహిర్గతం అవుతుంది. వెలుతురు ప్రసరిస్తుంటే ఆ దేవుడి రూపాన్ని చూస్తూ మనం మానసికంగా భజనలు చేస్తూ అంటే ఒక రకమైన మెడిటేషన్లోకి వెళ్తాం. కళ్ళు మూసుకొని చేసేదే కాదు, తెరిచి ఒక దాని మీద మనసు కేంద్రీకరించడం, ఆ భగవంతుడిపై కేంద్రీకరించడం కూడా మెడిటేషనే. పూజారి ఆరతి జ్వాలతో భగవంతుని రూపాన్ని స్పష్టంగా వెల్లడించినట్లే గురువు కూడా జ్ఞానం యొక్క జ్వాల సహాయంతో మనలో ప్రతి ఒక్కరిలోని దైవత్వాన్ని వెల్లడిస్తాడు. హారతి ముగిశాక జ్వాల మీద చేతులు పెట్టి ఆ తర్వాత కళ్ళను తల పైభాగాన్ని తాకుతాం. దీని అర్థం భగవంతుని ప్రకాశింపజేసే కాంతి మన దర్శనాన్ని వెలిగించాలని, జ్ఞానం అనే ప్రకాశాన్ని, సద్గుణాలు అనే సుగంధాలని వెదజల్లుతూ ఉండాలని, మన ఆలోచనలు ఉదాత్తంగా అందంగా ఉండాలని అలా అద్దుకుంటామన్నమాట. స్కంద పురాణం ప్రకారం హారతి ఇస్తేనే మనం చేసే ఆరాధనను భగవంతుడు పూర్తిగా అంగీకరిస్తాడంట. మరి దిష్టి అనేది ఇవ్వమంటారా అంటే ఎందుకు ఇవ్వము? ఇస్తాం. దిష్టి ఇచ్చే పళ్ళంలో ఎర్రనీళ్లు పోసి హారతి ఇచ్చి, అది కూడా హారతిలా కాదు, ఉల్టా తిప్పి వెనక్కి చూడకుండా ఎవ్వరూ నడవని చోట పోస్తారు. ఆ నీరు దేవుడికి దిష్టి తీసిన అలానే చేస్తారు. వచ్చి కళ్ళకు అద్దుకోమని లేదా హారతి తీసుకోమని అనరు. సో కర్పూర హారతి వేరు, దిష్టి ఇవ్వడం వేరు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సలహా అది సరైనదో కాదో తెలుసుకోవడానికి తెలిసిన వారెవరినైనా సంప్రదించండి. అందుకే ఉపనిషత్తు ఇలా చెప్తుంది, ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అని. పాలును నీరును వేరుపరపంగా మరాల మెరుంగుగాక మార్జాల మెరుంగునే అని కదా సుభాషితము. పాలను పాలు నీరుగా వేరు చేసే శక్తి హంసకు మాత్రమే ఉంటుంది, పిల్లికి ఉండదు. హంసలు చాలా చాలా తక్కువ. ఆ హంసలను వెదికి పట్టుకోండి. పరమహంసను పట్టుకున్న వివేకానందుడిలాగా మీలో వివేకము వృద్ధి పొందుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.